అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపక్షం పేపర్లోని న్యూస్ అనాలిసిస్ చేద్దాం. సో ముందుగా మనం ప్రజాపక్షం పేపర్లోని వార్తలు చూసినట్లయితే పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు రావాలని చెప్పి ఒక వార్త మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం. ఐటీ ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించమని చెప్పి ఇక్కడ జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట. ఇది రేవంత్ రెడ్డి పర్టికులర్ గా ఇప్పుడు జపాన్ పర్యటనలో ఉన్నాడు. అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి చాలా కంపెనీస్ తోని టైఅప్ చేసుకుంటున్నాడు. సో అదే వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఏంటంటే ప్రభుత్వానికి సాహసమే, పేదింట్లో ఎమ్మెల్యే కూనమనేని సన్న బియ్యం సాపంక్తి భోజనం అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. సో చాలా మంది ఎమ్మెల్యేస్ సో సన్నబియ్య లబ్ధిదారులు పథకం ఇంట్లో భాగంగా అక్కడికి వెళ్ళి స్వయంగా సన్నబియ్యం ఎలా ఉందో పరిశీలించడం జరుగుతుంది అనమాట. సో అక్కడ కూడా కూనమని సిపిఐ ఎమ్మెల్యే కొత్తగూడెంలోని ఒక సన్నబియ్యం లబ్ధిదారుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ఈ పథకం చాలా అద్భుతం అని చెప్పి పొగడడం కూడా జరిగింది అనమాట. సో దీనిపై మరియు కూనమనేని సాంబశివరావును ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో హలో సార్, మొట్టమొదటిగా మీకు గుడ్ మార్నింగ్ సార్. ఇంకోటి ఏంటంటే మీరు ఇంత సీనియర్ కమ్యూనిస్టు నాయకులు. సో నేను ఒక నార్మల్ గా జర్నలిస్ట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్లో అకాడమిక్స్ నడుపుతుంటాను. ఇంత చిన్నవాడికి మీలాంటి పెద్దవాళ్ళు నాకు ఇలా టైం ఇవ్వడం అనేది నిజంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శులైన మీకు మరియు కొత్తగూడెం ఎమ్మెల్యే మీకు ముఖ్యంగా మరి ధన్యవాదాలు సార్. ఒకటి ప్రభుత్వానికి సాహసం అని చెప్పి ప్రజాపక్షంలో ఒక పేపర్ లో మీ వార్త చూడడం జరిగింది సార్. ముఖ్యంగా సన్నబియ్య పథకం అనేది మీరు ముఖ్యంగా సన్నబియ్య లబ్ధిదారుని ఇంటికి వెళ్లి స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇది ఒక సాహసమే అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్. పర్టికులర్ గా ఈ పథకం ఎలా నడుస్తుంది సార్, ఎలా ఉంది మీరు ఎందుకంటే మీరు స్వయంగా వెళ్ళి చూసారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నా సార్. పథకం మంచి పథకం ఇది. అంటే అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు దాన్ని మార్కెట్ లో అమ్మేసుకునేవాళ్ళు. ఓకే సార్. 10 రూపాయలకి అట్లా అని మళ్ళీ కొనుక్కునేవాళ్ళు సన్న బియ్యం. ఓకే సార్. ఇప్పుడు కొనాలంటే కేజీ బియ్యం 46 రూపాయలు, మనిషికి 6 కేజీలు అంటే దాదాపు 2012 మళ్ళా కొనాలంటే 240 రూపాయలు అయింది అదనంగా. అవును సార్, అవును సార్. 6 కేజీలు చొప్పున. అవును సార్, 240 చేంజ్ అవుతుంది. అవును సార్. నలుగురు మీద కలిపితే 4 ఉంటే సగటున దాదాపు 1000 రూపాయలు కలిసి వచ్చాడు. అవును సార్. బయట కొనుక్కునే పని ఉన్నది కాబట్టి 10 రూపాయలు అమ్మి మళ్ళా 46 రూపాయలు 50 రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి నుంచి డైరెక్ట్ గా ఆ బియ్యమే ఇంటికి వస్తుంది కాబట్టి ఆ మేరకు ఆ డబ్బులు 1000 రూపాయలు ఉంటే మిగులుతాయి. ఓకే సార్. ఇది డైరెక్ట్ గా వచ్చే పథకం ఇది సార్. మీరు స్వయంగా తినడం జరిగింది సార్, ఎలా ఉంది సార్? అంటే క్వాలిటీ పరంగా మీరు స్వయంగా తినడం, మీ ఫోటోలు కూడా చూస్తున్నాను. సో ఎలా ఉంది సార్? క్వాలిటీ ఎందుకుంటుంది? సన్న బియ్యమే కదా. అవునవును సార్. అందులో ఏముంటది క్వాలిటీ తేడా అనేది ఎందుకు ఉంటుంది? దానిలో ఇంకేమైనా కల్తీలు చేసే అటు ఇటు అయితే అయితే చేసే బిగినింగ్ కాబట్టి చేసే అవకాశం లేదు. అవును సార్. తర్వాత ఎవరైనా చేస్తే ఎప్పుడు నిఘా ఉండాల్సిందే. అవును సార్. కల్తీ లేకపోతే ఉన్న సన్న బియ్యం ఒక బియ్యం వరకే చూస్తే క్వాలిటీ ఉంటుంది కదా. అవును సార్. మధ్యలో ఏదైనా అభివృద్ధి కలిపితే అర్థమైపోయింది. అవును సార్. ఊరుకోరున్నాను. అవును సార్. ఇంకోటి సార్, రెండో క్వశ్చన్ ఏంటంటే మీరు సింగరేణిలో ఏఐటీసీలో మీ సంఘం అంటే మీ అనుబంధ సంఘం అనేది ప్రెసెంట్ గా అధికారంలో ఉన్నది. ఈ మధ్య కాలంలో ఒరిస్సాలోని నైనిటాల్లో సింగరేణి ఒక సపరేట్ వేరే రాష్ట్రంలో ఒక బ్లాక్ ను ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క ఓపెన్ చేయడం జరిగింది. సో దీనిపై యాజ్ ఏ ఏఐటీసీ మీకు అనుబంధంగా ఉంటుంది కాబట్టి
దీనిపై సింగరేణికి ఇది ఎలాంటి ఉపయోగపడుతుంది సార్? ఇది ఒక్కసారి. అంటే ఆదాయం దృష్ట్యా అది ఉపయోగం ఉండొచ్చు. దానికంటే ముందు ఇక్కడున్న వాటిని సరిగ్గా నడపమని మేము అంటున్నాం. ఓకే ఓకే సార్. నేను ఆ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూడా. అవును సార్, అవును సార్, అవును సార్. ఇక్కడ వదిలేసి గాలికి వదిలేసి ఇంకోటో కరెక్ట్ కాదు. ఓకే ఓకే సార్. తర్వాత అసలు ఇక్కడ మైన్స్ లో కూడా నడిపే మైన్స్ లో కూడా ఇక్కడంతా ప్రైవేట్ వాళ్ళతో చేపిస్తున్నారు. అవును. పర్మనెంట్ ఉద్యోగులను క్రమేణ తగ్గిస్తున్నారు. అవును. ఎంతో విలువ చేసేస్తా ఆస్తులు అది. అవును. చిన్న చిన్న ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కేవలం లాభాల కోసమే ఒక మేనేజ్మెంట్ పై అధికారుల వరకే ప్రభుత్వ ఆదాయం నుండి కింద వాళ్ళందరినీ చిన్నగా తొలగించి, ఎందుకంటే లాభాలు వాళ్ళ ద్వారా అయితే లాభాలు రావు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగస్తులు పేరు చెప్పి ఆ విధంగా మూసి తగ్గించేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముందు అది బాగు చేయకుండా. ఇంకో క్వశ్చన్ సార్, ఈ మధ్య కాలంలో మీరు కూడా చూసినట్లయితే హెచ్సియు భూములు అనేది చాలా వివాదం జరిగింది సార్. ఈ భూముల వ్యవహారంలో ప్రభుత్వం స్పందించిన తీరు అనేది కొంచెం కాంట్రవర్షియల్ లాగా ఉంది. యాజ్ ఏ మీరు కమ్యూనిస్ట్ నాయకుడు ప్లస్ ఇందులో మీ ప్రభుత్వంలో కూడా మీరు మద్దతు కూడా ఇస్తున్నారు. సో యాజ్ ఏ గవర్నమెంట్ తీరు అనేది, అంటే సుప్రీంకోర్టు కూడా కొంచెం ఓవర్ గా సీరియస్ గా రియాక్ట్ అయింది. యాజ్ ఏ మీరు కమ్యూనిస్ట్ లీడర్ గా గవర్నమెంట్ ఈ వ్యవహారంలో నడిపిన తీరు అనేది ఎంతవరకు సమర్థనీయం సార్? అంటే మేబీ కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయింది అనుకున్నాం కదా. ఫస్ట్ అసెంబ్లీలో ప్రభుత్వ భూములను అమ్మొద్దని చెప్పినండి. అవును సార్, అవును. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ తీరు ఏముంది, సుప్రీంకోర్టు ఆ మార్గదర్శకాల ప్రకారంగా మేము చేస్తాం, నీళ్ళు కూడా అన్నారు. ఓకే సార్. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్ సార్. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనే రంగం అనేది కళల ప్రపంచం అని అందరూ అనుకుంటారు సార్. యాజ్ ఎ పర్సన్ నేను కూడా సాఫ్ట్వేర్ కు కొంచెం అసోసియేట్ గా ఉంటాను కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే ఒక కళల ప్రపంచం, ఒక ఎంతో ప్యాకేజెస్ వస్తుంటది, మస్తు ఎంజాయ్ చేస్తుంటారు అనే ఒక ఊహ అనేది నడుస్తున్నది. ఆ ఊహ అనేది మీరు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ మిమ్మల్ని మీ దానిని స్టేటస్ గా పెట్టుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ కి సంబంధించిన ఒక యూనియన్ కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఏర్పరచుకున్నారు. సో ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మొట్టమొదటిగా భారతదేశంలోనే కాదు సార్, ప్రపంచంలో కూడా మొట్టమొదటిగా మాట్లాడే నాయకుడు ఎవరంటే మీరే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేది పెద్ద ఒక రిచ్గా ఉంటారు, పెద్ద ప్యాకేజెస్ వస్తుంది, లగ్జరీ లైఫ్ స్టైల్ నడుపుతారని ఊహ. కానీ అసలైన నిజం ఏంటంటే వాళ్ళు ఎంతో శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది సార్. దీనిపై ఒక్కసారి మళ్ళా సార్ మీరు చెప్పాలి. సాఫ్ట్వేర్ అంటే బిగినింగ్ రోజుల్లో వాళ్ళకి కొద్దిగా ఆకర్షణగా ఉండేది, ఆదాయం కూడా ఎక్కువ కనపడేది. చివరికి వచ్చేసరికి ఆరోగ్యాలు కూడా పోయాయి. ఆదాయం ఆస్తి సమకూర్చుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, అవి ఉండొచ్చు. ఈ రోజుల్లో అంత పరిస్థితి కూడా లేదు. ఈ రోజుల్లో ఎన్ని ఇప్పుడు నారాయణమూర్తి చెప్తున్నట్టు రోజు 18 గంటలు చేయాలి. ఈ విధంగా ఓపెన్ గా చట్టాలను ధిక్కరిస్తూ, చట్టాలని తూట్లు పొడుస్తూ, శ్రమను లూటీ చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వాలు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా ఉన్నాయి. చాలా అన్యాయం. ఎందుకంటే ఇస్తారు, 10 రోజులు ఇస్తారంటే ఏదో మనం వ్యవసాయంలో ఎద్దులు గాని వ్యవసాయం చేసి పనికి వచ్చినంత కాలం ఉంచుకుని తర్వాత కోతకి ఇచ్చినట్టుగా ఉంటది పిల్లలు. ఎంత ఇబ్బంది అంటే చదివాళ్ళకి గత్యంతరం లేదు, ఉద్యోగం లేదు, దాన్ని ఆసరా తీసుకోవద్దు. వాళ్ళ బలహీనతలు, వాళ్ళకున్న అవసరాలను ఆసరా తీసుకుని ప్రభుత్వం ఆ విధంగా చేయటం అనేది, ప్రభుత్వాలు దాని మీద నియంత్రణ లేకపోతే ఎంతెంత లక్షల కోట్లు బుద్ధిమంది చేతుల్లో పోతున్నాయి. వీళ్ళకి ఏమంతా వీళ్ళేమో ఆరోగ్యాలు పోతున్నాయి. చూస్తున్నాం కదా. వారి గ్రామం వాళ్ళకి ఒక నియమబద్ధత లేదు, సమయం లేదు, రోజుకి 8 గంటలు చేయాలి. ఇంట్లో ఉన్నా కూడా
ఉంటది అసైన్మెంట్. అవును సార్. శని ఆదివారాలు కూడా చేయాల్సిన పరిస్థితి. అవును సార్. మీరు కూడా 2 రోజులు సెలవులు తప్పితే ఇంట్లో కూడా చేయాల్సిన పరిస్థితి. చాలా అన్యాయంగా ఉన్న శ్రమ దోపిడీ సార్, కనపడని శ్రమ దోపిడీ జరుగుతుంది ప్రెసెంట్ గా. ఎందుకంటే కనపడని కాదు, కనపడే శ్రమ దోపిడీ. అదే కనపడనే ఉంది, ఓపెన్ కనపడతానే ఉంది కదా. అదే సార్. ఇటువంటి దాని మీద ప్రభుత్వాలు నియంత్రించకుండా, అది నియంత్రిస్తే వాళ్ళు రారు ఈ దేశంలోకి, ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఎందుకు రారు? ఎవరు వాళ్ళ అవసరం వాళ్ళకి. మరి వాళ్ళని హరాజ్ చేయకుండా చాలు ఆ కంపెనీలని చేసి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఏదైనా సరే, ఏ వ్యవస్థ అయినా మనిషి కోసమే కదా, మనిషి బాగు కోసమే కదా. ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏ ఇప్పుడు అది విద్యుత్ రంగమా, లేకపోతే సాఫ్ట్వేర్ రంగమా, లేకపోతే రవాణా రంగమా, ఇవన్నీ మనిషి సౌకర్యాల కోసం. అది మనిషి పుట్టినా కూడా బతకాలంటే సౌఖ్యంగా బతకాలి. అందుకని మనిషిని పాలకులు ఏం చేయాలి, ఆ మనిషి ప్రయోజనం చూడాలి. దానికోసం అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలా పట్టించుకోకుండా కేవలం లాభాలు, వాడికి లాభం, ప్రభుత్వానికి లాభం. మరి మనుషులేం కావాలి? ఇది కరెక్ట్ కాదు. కొంతమంది మేధావులు, సోకాళ్ళు మేధావులు, కమ్యూనిస్టులు ఇందులో కూడా వచ్చారు కదా, నాశనం అయింది. ఎవరు పెడతా ఉంటారు. అంటే మంచి కావాలని అడిగితే నాశనం అయింది. అది నాకు అర్థం కాదు. కాదు సార్, వాళ్ళ ఆలోచన అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కార్మికుల గురించి తెలియదు. అట్లుంటే ఎవరేం చెప్తారు? ఇప్పుడు కమ్యూనిస్టులు లేదా వాళ్ళు ప్రశ్నించేవాడు ఎవరు? అసలు కార్మికులు సంఘాలు ఎట్లా వచ్చాయి? ఇప్పుడు 8 గంటల పని హక్కులు వచ్చినాయి, మరి అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మరి వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా? మరి ఏదున్నా కానీ ప్రభుత్వాలు నియంత్రణ, ప్రజల పక్షాలు అతి తక్కువ ఉంటాయి. ఎవరు ఈ కాంగ్రెస్ ఉంది, మేము సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇటువంటి వచ్చినప్పుడు ఏం మాట. హలో, ఓకే సార్ది సడన్ గా కట్ అయిపోయింది. సో ఎనీవే సార్ మనకు ఇంత టైం ఇచ్చి ఇలా చాలా విశేషాలు మాట్లాడినందుకు, ముఖ్యంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావుకు ముఖ్యంగా మరి ధన్యవాదాలు చెప్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.